తిరుపతిలోని వినాయక సాగర్లో నూతనంగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్ను ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్తో కలిసి ప్రారంభించారు. మనం తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలోని వినాయక సాగర్ మనము ఇక్కడికి వచ్చేస్తున్నాము. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో ఓపెనింగ్కి గౌరవ తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారితో అదేవిధంగా డిప్యూటీ మేయర్లు మిగతా కార్పొరేటర్స్ మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ ఈరోజు మనము అధునూతన స్విమ్మింగ్ పూల్ అనేది ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. అందులో బోత్ అంటే చిల్డ్రన్ పూల్ ఏరియా అదేవిధంగా అడల్ట్ పూల్ ఏరియా రెండు కూడా ఉన్నాయి. అడల్ట్ పూల్ అనేది అది ప్రొఫెషనల్ పూల్ 25 into 21 మీటర్స్ ఉంటుంది. అదేవిధంగా 6 feet డెప్త్ నుంచి 15 feet డెప్త్ వరకు కూడా ఉంటుంది. అక్కడే వెయిటింగ్ ఏరియా, చేంజింగ్ ఏరియా, షవర్, ఓపెన్ షవర్స్, అదేవిధంగా వెరీ అడ్వాన్స్డ్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఇట్లా అండ్ ఎల్ఈడి లైటింగ్తో ఆల్మోస్ట్ 3,30,00,000తో మనము ఈ స్విమ్మింగ్ పూల్ ఈరోజే తిరుపతి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ 15-20 డేస్లో ఆక్షన్ ద్వారా మన మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ కూడా అదేవిధంగా ప్రొఫెషనల్ కోచెస్ పెట్టి దాన్ని అందరికి కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. స్విమ్మింగ్ పూల్ దాదాపు 3,30,00,000 రూపాయలతో అధునూతనంగా తయారు చేయడం జరిగింది. దాంతోపాటు టాయిలెట్స్ కూడా 18 లక్షల రూపాయలతో టాయిలెట్స్ నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చేసే వాకర్స్కు పబ్లిక్ వచ్చే వాళ్ళకు దాహార్తిని తీర్చడానికి ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా 2,000 లీటర్ల కెపాసిటీతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నిటికీ ఇక్కడ వచ్చే వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు అదేవిధంగా తిరుపతి నగరం నుంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆహ్వానించడం కోసం వచ్చే వారందరికీ కూడా ఇవన్నీ ఏర్పాట్లు చేయడం చాలా కార్పొరేషన్ తరఫున చాలా అవసరం. ఇవి అంతేకాకుండా షాపింగ్ కాంప్లెక్స్ కూడా వాళ్ళకే టెండర్లు పెట్టి దాన్ని కూడా పూర్తి చేయడం, ఇంకా ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ గారి నాయకత్వంలో తిరుపతిని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.